నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వం. 87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా అనుసరణీయం. నగరంలో ముస్లింల భారీ శాంతి ర్యాలీ. కూటమి పాలనలో దారుణమైన పరిస్థితులు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపాటు. జీఎస్టీ సంస్కరణలు శుభపరిణామం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉంది. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఒక చలోక్తి ద్వారా సభలో నవ్వులు పూయిస్తూ, గంట కొడితే ప్రసంగం ఆపే వ్యక్తి ఉపాధ్యాయుడైతే గంట కొట్టినా ప్రసంగం ఆపని వారు రాజకీయ నాయకులు అని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి, సుస్మిత, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, ఎస్ఎస్ఏపీడీఎస్ సుభాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, సాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు ముందుంటారు. దేవరపల్లి South Indian Science Retarded and Backward Children Teacher State Level Program Maitra conducted by SCRT 5 times State Inspire Award. Best Teacher 28 times of service. Infrastructure Development B. Srinigaru Sneligubandha Rajanagam Improved Gigantabur. Vedic Maths is his objective. అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో, వాటికి తోడుగా ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో, వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా ఆయన యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది. విద్యార్థులకు ఉపయోగపడేది, అదేవిధంగా అధ్యాపకులకు ఉపయోగపడేది ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితులు ఉపయోగించుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో మీరు చూడండి, గత సాంప్రదాయాన్ని గుర్తించుకోండి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుని పిల్లలకి ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఆ బెల్ట్ల మీద కానీ ఇంకెక్కడైనా ముద్రించడం జరిగింది. కానీ గతంలో నాయకుల పేరుతో ముద్రించుకొని ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితిని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో సృజనాత్మక శక్తి ఉండాలి. విద్యార్థులకి సృజనాత్మక విద్యాబోధన జరగాలి. సౌత్ కొరియా, జపాన్, ఫిన్లాండ్, అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాల్లో సృజనాత్మక పెద్దపీట వేసి విద్యార్థుల్లో ఉన్న శక్తిని వెలికి తీసి వారిని సృజనాత్మకంగా బయటికి తీసుకురావడమే కాకుండా వారిని ఒక సాంస్కృతిక వారధల్లాగా తయారు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 3000కి ఉద్యోగం చేసే ఒక మిడ్ డే మీల్ ఉండేటువంటి ఒక ఆమె మీ సమక్షంలో 3000కి ఉద్యోగం చాలా కాలం నుంచి చేస్తున్నారు. మీకు కూడా సమస్యలు ఉన్నాయి. మనతో పాటే సమగ్ర శిక్షా అభియాన్లో 18,000కి శాలరీ చేస్తున్నారు. 2000 నుంచి ఇప్పటి వరకు కూడా 18,000కే శాలరీ చేస్తున్నారు.
వాళ్ళు మనలాగే కష్టపడుతున్నారు. దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని నగర ముస్లింల ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్-ఏ మిలాద్ ఉన్ నబీ అనేది ఇస్లాం మత స్థాపకుడైన ప్రవక్త మహమ్మద్ జన్మదినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటామన్నారు. గత 40 సంవత్సరాలుగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా సర్వమానవాళికి శుభాలు కలగాలని సున్నీ జమాత్ల పెద్దల సహకారంతో ర్యాలీ జరిపినట్లు వివరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానాలు, బయాన్లు జరిగాయన్నారు. ఆయన బోధనలను అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆజాద్ చౌక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నగర పురవీధుల మీదుగా కొనసాగి దానవాయిపేట మసీదు వద్ద ముగిసింది. నగరానికి చెందిన అన్ని మసీదుల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ పోలీసు బందోబస్తును నిర్వహించారు. దైవం పంపిన చివరి ప్రవక్త, సర్వ మానవాళి కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 40 సంవత్సరాలుగా ఏ విధంగానైతే రాజమండ్రి నగరంలో అహ్లే సున్నత్ వల్ జమాత్ సభ్యులందరూ కలిసి వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటూ అన్నదానాలు చేస్తూ బయాన్లు చేస్తూ నగరంలో ఒక శాంతి ర్యాలీ తీస్తారో, అల్హమ్దులిల్లా ఈ సంవత్సరం కూడా నగరంలోని సున్నీ జమాత్ల మసీదుల పెద్దలందరూ కలిసి, సున్నీ ముస్లిమ్స్ అంతా కలిసి ఈరోజు శాంతి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎవరైతే నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు కడుపు నిండా భుజిస్తే నీవు ముస్లింవి కావు అని చెప్పి అంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము తీస్తున్నటువంటి ర్యాలీకి సహకరిస్తున్నటువంటి అన్యమత సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాదున్ నబీ యొక్క శుభాలు, సంతోషాలు అందరూ కూడా సర్వ మానవాళిపైన కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ర్యాలీ ఆజాద్ చౌక్ నుండి ఆరంభమై అప్సరా థియేటర్ మీదుగా డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, శివుడు బొమ్మ మీదుగా పుష్కర్ ఘాట్, గోకవరం బస్టాండ్, దేవి చౌక్, కంబాల్ చెరువు, పేపర్ మిల్, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, అక్కడ నుంచి సెంట్రల్ జైలు మీదుగా ఏ వ్యాపారం రోడ్ నుంచి రహమత్ నగర్, ఆర్టీసీ బస్టాండ్ రహమత్ నగర్ మీద దానవాయిపేట మసీద్ వద్ద వచ్చిన మిత్రులందరికీ కూడా వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అక్కడితో ఈ కార్యక్రమం ముగిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ఆర్ విశ్వనాథన్, టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీ విష్ణురెడ్డి తదితరులు శుక్రవారం ములాఖాతులో కలిశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో లూటీలు, గృహదహనాలు, మానభంగాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటి పద్ధతులు కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు పనికిరావని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని హితవు పలికారు. మిథున్ రెడ్డి నిర్దోషి అని, ఖచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మహిళా అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి తదితర నాయకులు ఉన్నారు. తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆయనకి ఏదైనా, వాళ్ళకి ఏదైనా ఉంటే అడగండి, చెప్తున్నారు కదా అతను. ఆయన చేసినటువంటి నేరం ఏమిటి? లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పానండి. ఆయన అడుగుతున్నాడు కదా, వాట్ ఎలిగేషన్స్ యు ఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పండి. మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. నితిన్ రెడ్డి అనేవన్నా దోష, నిర్దోష? దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ జరుగుతూ ఉంది. యూరియా రైతులకు అందించరు. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళపైన కేసులు కట్టి 111 PNS 111 పెట్టి
నాన్ బెయిలబుల్ తీసుకొచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదో చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే తప్పులు చేశారో దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. దాదాపు 48,000 కోట్ల రూపాయలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భారమైనప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లకు కుదించారన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్రను విజయవంతం చేసిన బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీమా, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, మందులు, విద్యా సామాగ్రి, రక్షణపై జీఎస్టీ తొలగించడం శుభపరిణామని తెలిపారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% తగ్గించారని గుర్తు చేశారు. ఇక మోదీ తల్లి గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీర వీరాంజనేయులు, మోదీ, సత్యబాబు, మద్దిపాటి రజని, కమలేష్, జైన్, పైడిబోయిన సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నూతన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మొన్న సెప్టెంబర్ 1వ తారీఖున చూడడం తదుపరి కార్యక్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని, విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృతకాలంగా భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే 19 జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత 20వ జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం, అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపట్టడం, ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత నారా లోకేష్ పైనే ఉందన్నారు. ఇప్పటికే జగన్ వెనుక ఉన్న వ్యక్తులందరినీ లోపల వేసేసినందుకు ఇక ఆ వ్యవహారాన్ని పక్కన పెడితే మంచిదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారు ఎస్పీ గంగిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బతుకునిచ్చేవారు బడిపంతులు అని, పిల్లల్ని మంచి పౌరులుగా తయారు చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రరావు, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, ఎస్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది గురువు మాట తెప్పట్లేదు, కట్టుకోవడం చేస్తాం. ఇది పర్యావరణం ప్లాస్టిక్ మీరు అడ్డే వస్తే బాగుంటుందేమో. ఓకే.
బతకలేక బడి పంతుల పని నువ్వు చేశావు, మరి 6 నెలల దాకా జీతాలు ఉండవు, నువ్వు చచ్చావో బతికావో అడిగేవాడు ఉండడు అని అంత దారుణంగా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు బాగా తెలివితేటలు నేర్చుకుని వ్యాపారాలు చేయటమో రాజకీయాలు చేయటమో చేసి నేర్చిన బడి పంతులు అయిపోయారు. కానీ మా నాన్నగారు మా అన్నదమ్ములకి మాకు చెప్పిన పాఠం ఒకటే, బతకలేక బడి పంతులు కాదు, నేర్చిన బడి పంతులు కాదు, బతుకునిచ్చేవాడు బడి పంతులు అని చెప్పి అదే సిద్ధాంతాన్ని నమ్మాం. ఇంతవరకు కూడా మేము మన పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి మంచి బ్రతుకుని మనం ఇవ్వాలి, మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతోనే ఇంచుమించు మా అన్నదారులు మా మూడో తమ్ముడు తప్ప మిగతా అందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే, మా మరదలతో సహా అందరం కూడా మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తీర్చిదిద్దారు. మేమందరం కూడా మంచి పేరు ప్రతిస్తాం టీచింగ్ ప్రొఫెషన్లోనే తెచ్చుకున్నాం. మరి ఇవాళ రాజమండ్రి విశిష్టత ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాం. ఆ మహనీయుడు ఈ రాజమండ్రిలో 2 సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీరిక ఆ రెడ్ బుక్ వదిలేయండి. విద్యా వ్యవస్థలో లోపమా, లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోపం? స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు. పొత్తూరి యతిరాజ్, సంపత్ కుమార్, రేణుకా దంపతులు, వారి కుమారుడు వెంకట సత్యనారాయణ, సుమా దంపతుల చేత సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది. వాకచర్ల సూర్యకుమారి, పోసారపు ఆశ, వాటరేవు వెంకట నాగ హిమబిందు, పేరకం అనంతలక్ష్మి, పొత్తూరి వెంకటలక్ష్మి, ముద్దుల సత్యవాణి, పైల రమణి, పేరూరి వెంకటరమణ, నాగుమిల్లి శిరీష, హేమలత, వి విజయలక్ష్మి, సోమిశెట్టి అన్నపూర్ణ, యలమర్తి దురా నాగలక్ష్మి, రేవతి, మిరియాల రాధిక, బొర్ర పద్మ, సున్నపు గీతాంజలి తదితర మహిళా భక్తులు సహస్ర దీపాలంకరణలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ఏకాదశ హారతులను ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వాకచర్ల భరత్, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏమండి అందరూ ఒక్కటి వెలిగించి ఎగస్తా వెళ్ళండి, ఆగొద్దు, జాగ్రత్త. అక్క తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా నియమితులైన బొమ్ముల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన రొంగల గోపి శ్రీనివాసులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని, ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, మద్దిపాటి స్వర్ణరజని, యనుముల రంగబాబు, యానాపు యేసు, తంగెళ్ల పద్మావతి, కందికొండ రమేష్, వీర వీరాంజనేయులు పాల్గొన్నారు. మొన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఇప్పుడున్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళుతున్న పరిస్థితుల్లో దీనికి అంతటికీ ప్రధానమైన కారణం దేశ ప్రజలు జిఎస్టీని కట్టడం, అలానే దానికి అనుగుణంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ
ప్రపంచ దేశాలను కూడా భారతదేశంలో అనేక రకాలైన పెట్టుబడులు పెట్టే విధంగా చిప్స్లో 1,50,000 కోట్లు ఆ చిప్స్ని నిన్న ఒకదాన్ని రిలీజ్ చేశారు. ఆయిల్ని నల్ల బంగారం అంటారట, చిప్పుని డైమండ్ అంటారంట. చిప్ని డైమండ్ ఎంత కాస్ట్లీయో చిప్ అంత కాస్ట్లీ. మనం చేసే ఈ చిప్ నిర్మాణం మూలంగా దేశం యొక్క మౌలిక స్వభావాలు మారిపోయి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాదు, ఈ చిప్ని అతి తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి భారతదేశంలో నిర్మాణం అయ్యే పరిస్థితి వస్తుంది. స్థానిక లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకుడు ఆడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గణనాథుడిని ప్రత్యేక వాహనంపై ఎక్కించి పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి వినాయకుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయకుడిని లలితానగర్ పురవీధుల మీదుగా ఊరేగించిన అనంతరం గోదావరి ఇసుక ర్యాంప్ వద్ద నిమజ్జనం చేశారు. స్థానిక యువకులు సందడి చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు, నామనవాసు, నాయకులు సురేష్ కుమార్, డి నాగేంద్ర, పి సతీష్, దుర్గా భవానీ, రాజేష్, ప్రకాశ్రావు, పరమేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి విగ్రహాలు భారీ ఊరేగింపుతో గోదావరికి చేరుకుంటున్నాయి. గణపతి పప్ప మోరియా అంటూ గోదావరి ఇసుక ర్యాంపులో గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ ఈ ఏడాది భారీ ఎత్తున గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహించి ప్రజలకు తీర్థప్రసాద వితరణ చేశారు. పూజలు అందుకున్న గణనాథుడి విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాలపై అలంకరించి పురవీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకువచ్చి గోదావరి ఇసుక ర్యాంపు వద్ద క్రేన్ల సహాయంతో గోదావరిలో నిమజ్జనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 3,000 విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ఏర్పాట్లు చేపట్టినట్టు వివరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ప్రస్తుత వినాయక చవితికి రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల ప్రకారంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి గారు నరసింహకిషోర్ గారు ప్రతి రేవులోనూ ప్రత్యేకమైన బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇసుక రేవులో కూడా దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 3 డిఎస్పీలు, అలాగే 3 సిఏలు, 80 మంది స్టాఫ్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి చోట ధవళేశ్వరం కానీ, కొవ్వూరు కానీ ప్రతి చోట పెట్టడం జరిగింది. ఈ యొక్క బందోబస్తులో భాగంగా పైనుంచి ఎవరు రాకుండా జనం కానీ, ఎందుకంటే గోదావరి ఫ్లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లోకి ఇబ్బంది కాబట్టి ఎవరిని రానియకుండా చేయడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడే ఆపేసుకుని ఓన్లీ విగ్రహాల వరకు వచ్చి వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెడతాం. దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఫండ్లు అన్నీ అరేంజ్ చేసి, అలాగే రాజమండ్రి మున్సిపాలిటీ వారు ఈ లైటింగ్ కానీ సిబ్బందిని కానీ ఏర్పాటు చేయడం, పత్రి అవన్నీ కూడా మరి వాళ్ళందరికీ వేరే వెహికల్స్ పెట్టి వాటినన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోవడం. అంతేకాకుండా ఈ విగ్రహాలకు సంబంధించి ఇవన్నీ తీసుకురావడం, వీటన్నిటికీ స్టాఫ్ని, కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రత్యేకంగా ఈ రోడ్లో కూడా ఎక్కడా కూడా ఈ సంవత్సరం మన ఎస్పీ గారు అయితే ఈ మెయిన్ ఆర్టీసీ బస్టాండ్ కానీ, కోటిపల్లి బస్టాండ్ కానీ జనాలకి ఇబ్బంది, నార్మల్ పబ్లిక్కి ఇబ్బంది పడకుండా ఆ రూట్లన్నీ టచ్ చేయకోకుండా అక్కడ రామపాదాలకి ఇటేమో ఇసుక రేవుకి వచ్చేటట్టుగా
ఈ 2 రూట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మనకు మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి రైల్వే స్టేషను, కోటిపల్లి బస్ స్టాండు, మెయిన్ బస్ స్టాండు ఇవన్నీ కూడా అన్ని రోడ్లు ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఇవాళ 9వ రోజు చాలా విగ్రహాలు వచ్చినాయి. రేపు కాక ఎల్లుండి 6వ తారీఖు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి సుమారు 500 పెద్ద విగ్రహాలు, 500లో 300 అయితే 5 అడుగులు పైన, 200 3 అడుగుల లోపు. అవి కాకుండా ఇక చిన్న పెద్ద ఇండ్లలో ఉండే మట్టి విగ్రహాలు అవన్నీ కూడా వేలల్లో ఉన్నాయి. అవి కూడా మనకు పనకే పైకి అందజేసి అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అన్ని పుట్టలో తీసుకొచ్చి అవి కూడా ఇక్కడ కలుపుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా జరుగుతున్నాయి. ఇసుక ర్యాంపులు అయితే ఏఆర్డిఎస్పీ గారు, నార్త్ డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ అందరికీ కృతజ్ఞతలు. మున్సిపల్ వారికి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని వాళ్ళకి ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ బీజేపీ కార్యాలయంలో ప్రతిష్ఠించిన ఆది గణపతి నిమజ్జన కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలంపాటలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 6,500 రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి నిర్వహించుకోవడం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రకృతిని ఆరాధన. ఎందువలనంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం, ఆకులతో ఆరాధిస్తాం, పువ్వులతో పూజిస్తాం, కుడుములు నైవేద్యంగా పెడతాం, చివరన నీటిలో నిమజ్జనం చేస్తామన్నారు. ఈ వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీరాంజనేయులు, మోదీ సత్యబాబు, యానాపు యేసు, జనరల్ సెక్రటరీ రజని, రవిశంకర్, కాలేపు సత్యసాయిరాం, పైబోయిన సురేంద్ర, బండి సత్యనారాయణ, కందికొండ రమేష్, రామారావు, తంగెళ్ల శ్రీనివాస్, తంగెళ్ల పద్మావతి, రెడ్డమ్మ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల్లో ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం ఏదైతే కార్యక్రమం నిర్వహించుకున్నామో సారథ్యం కార్యక్రమం, ఆ సారథ్యం కార్యక్రమం విజయవంతం కావాలని కూడా ఆ వినాయకుడిని మనం ఆరాధించాం. ఆ వినాయకుడి ఆశీస్సులతో ఈ సారథ్యం కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విజయవంతంగా మనందరి సమిష్టి కృషితో నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా గణపతికి హృదయపూర్వకంగా నమస్కారాలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ప్రధానమైన విషయం, ఇవాళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ శైలికి భిన్నంగా ఇవాళ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి విద్యుత్తు ఉచితంగా ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఈ గణపతి నవరాత్రుల్ని ఉద్దేశించి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో గణపతి నవరాత్రులు అనేది పురాణాల్లో ప్రాశస్త్యం లేదు. ఒక దేవీ నవరాత్రులకు మాత్రమే 9 రోజులు అమ్మవారిని పూజించడం తప్పించి వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే పూజా విధానం ఉంది. కానీ ఆ రోజు భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ వినాయక చవితిని ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర ఉద్యమాని కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ దీన్ని ఉద్యమంగా రూపొందించడం జరిగింది. గణేష్ నవరాత్రుల పేరుతో 9 రోజులు ఉత్సవాలు చేస్తూ ఆ ఉత్సవాల్లో ప్రజల్లో స్వాతంత్రం పట్ల, భారతదేశం పట్ల ఆసక్తిని, అదేవిధంగా స్వాతంత్రం కావాలనే ఒక అనురక్తిని పెంపొందింపజేయడం కోసం ఈ ఉత్సవాలను వారు రూపొందించారు. బాలగంగాధర్ తిలక్ గారు స్ఫూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వదేశీ వస్తువులనే వాడదాం, విదేశీ వస్తువులు బహిష్కరిద్దాం అనే ఒక పిలుపుని ఇచ్చి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆచరించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.